అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒక్కటైన దేవాలయం ఆలంపూర్ జోగులాంబ దేవాలయం. దేశంలోని 18 శక్తిపీఠాలలో జోగులాంబ దేవిని 5వ శక్తిపీఠంగా పరిగణిస్తారు. సతీదేవికి చేనిన పైపళ్ళు పడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయం పరిగణించబడుతోంది. ఈ దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ దేవాలయం తుంగభద్రా నది ఒడ్డున కృష్ణానదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. జోగులాంబ దేవాలయం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని ఆలంపూర్లో ఉన్నది. ఆలంపూర్లో 7వ, 8వ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడిన శివునికి అంకితం చేయబడిన 9 శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది. జోగులాంబ దేవాలయంలో జోగులాంబ, శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు. జోగులాంబ అనే పదం యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడి స్థానికులు చెబుతారు. 19ల ప్రభాష బహమనీ సుల్తానులచే భూస్థాపితం చేయబడింది. విజయనగర చక్రవర్తి 2వ హరిహరరాయలు బహమనీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపాడని, తదుపరి దాడులను ఆపడానికి దేవాలయ సముదాయాన్ని పటిష్టపరిచాడని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండి, ముండిలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయ సముదాయంలోని బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి దాచిపెట్టారు. అప్పటి నుండి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తర్వాత మళ్లీ ఆ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠయించారు. కథనం ప్రకారం జమదగ్ని మహర్షి భార్య అయిన రేణుక ప్రతిరోజు పూజ కోసం తుంగభద్ర నది నుండి నీటిని తీసుకువచ్చేది. ఇసుక మరియు మట్టికి ఉన్న శక్తి ఆమెను ఆవహిస్తుందని నమ్మేవారు. ఒకరోజు ఆమె నది నీటిలో స్నానం చేస్తున్న ఒక రాణి రాజును చూసింది. ఈ దృశ్యం ఆమెను కుండలు సిద్ధం చెయ్యడంలో కలవరపరిచింది. దాంతో ఆమె ఒట్టి చేతులతో ఆశ్రమానికి తిరిగి వచ్చింది. ఆమె తన మార్గం నుండి పక్కకు తప్పుకుందని ఆమె భర్తకు తెలిసిపోయింది. కాబట్టి ఋషి తన కుమారులను ఆమెను చంపమని ఆజ్ఞాపించాడు. ఋషి తన కుమారులలో ఒకడైన పరశురాముడి పట్ల సంతోషించి ఒక కోరుకోమని అడిగాడు. పరశురాముడు తన తండ్రిని అల్లి రేణుకను తీసుకురమ్మని కోరాడు. జమదగ్ని ఆమె తలను శరీరానికి అతికించలేనని చెప్పాడు. కాని రేణుక తలను ఎల్లమ్మ పేరుతో పూజిస్తారని, అలాగే ప్రజలు శరీరాన్ని భూదేవి పేరుతో పూజిస్తారని చెప్పాడు. జోగులాంబ ఆలయానికి సంబంధించిన మరో కథ కూడా ఉంది. బనరస్ నగరంలో పునావతి అనే ఒక వితంతువు నివసించేది. ఆమె శివభక్తి గలది మరియు తనకు మగబిడ్డను ప్రసాదించమని ఆయనను ప్రార్థించింది. శివుడు ప్రసన్నుడై ఆమె కోరికను తీర్చాడు. కాని ఆ నగరవాసులు తండ్రి లేడని, ఆమెను పాపమని ఎగతాళి చేశారు. పునావతి తన కుమారుడిని సహాయం కోసం శివుడిని ప్రార్థించమని కోరింది. కుమారుడు ఆమె చెప్పినట్లే చేశాడు. అలంపూర్ జోగులాంబ దేవి ఆలయం. ఆ తరువాత శివుడు అలంపూర్లో దేవతలందరి కోసం ఒక ఆలయాన్ని నిర్మించమని అతడిని కోరాడు. రససిద్ధుడు ఆ పనిని ప్రారంభించాడు. ఆలయ నిర్మాణంలో నిమగ్నమై ఉండగా విలాసత్ రాజు ఆ ప్రదేశంపై దాడి చేసి చాలా వరకు పనిని నాశనం చేశాడు. అతను ఒక అద్భుత పానీయమున్న కుండను కూడా లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ పానీయానికి ఏ రాయినైనా బంగారంగా మార్చే శక్తి ఉంది. అప్పుడు సిద్ధుడు రాజు తన సైన్యాన్ని, సంపదను మొత్తం కోల్పోతాడని శపించాడు. ఒకరోజు రాజు నీరు, ఆహారం కోసం అడవిలో తిరుగుతున్నాడు. అతనికి సహాయం చేసే ఒక వేటగాడు తారసపడ్డాడు. ఆ వేటగాడు అడవి అంతా వెతికి ఒక జింకను చూశాడు. జింకను చంపడానికి ప్రయత్నిస్తూ అతను తనను ఆపమని అభ్యర్థించాడు. కాని వేటగాడు ఆ మాటల ప్రకారం ప్రవర్తించలేదు. తనను చంపితే విలాసత్ పడిన పాపమే తనకు కూడా పడుతుందని ఆ జింక వేటగాడితో చెప్పిందని నమ్ముతారు. అందువల్ల వేటగాడు జింక ప్రాణాన్ని కాపాడి ఈ విషయమంతా రాజుకు చెప్పాడు. రాజు జింకను చూడటానికి వేటగాడి వెంట వెళ్లాడు.
దాన్ని చూసిన రాజు తన పాపాన్ని పోగొట్టమని ఆ జింకను వేడుకొన్నాడు. దానికి ఆ జింక బ్రహ్మేశ్వర క్షేత్రానికి వెళ్లి అక్కడి దేవాలయాలన్నింటినీ పునర్నిర్మించమని అతడిని కోరింది. ఈ ప్రసిద్ధ ఆలంపూర్ ఆలం యొక్క పవిత్రత స్కంద పురాణంలో కూడా ప్రస్తావించబడిందని మీకు తెలుసా? 12 జ్యోతిర్లింగాలలో అత్యంత ముఖ్యమైన శ్రీశైలానికి ఆలంపూర్ పశ్చిమ ద్వారమని నమ్ముతారు. ఇక్కడి విగ్రహాల జుట్టులో బల్లి, తేలు, మానవ పుర్రె మరియు గబ్బిలం ఉంటాయి. ఇవన్నీ చెడును మరియు ఇంటి నాశనానికి సంకేతాలను సూచిస్తాయి. ఇక్కడ మహాశివరాత్రి మరియు దసరా వంటి ప్రధాన పండుగలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. జోగులాంబ అమ్మవారు ఉగ్రరూపంలో ఆసీనుడై భక్తులకు దర్శనమిస్తారని అంటారు. ఉగ్రరూపమంటే అమ్మవారిని పూజించడం అత్యంత శక్తివంతమైన మరియు కఠినమైన స్థితి అని అర్థం. ఆలంపూర్లో శివునికి అంకితం చేయబడిన నవబ్రహ్మ దేవాలయాలు అని పిలువబడే మొత్తం 9 దేవాలయాలు ఉంటాయి. ఈ నవబ్రహ్మ దేవాలయాలు స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, తారక బ్రహ్మ, బాల బ్రహ్మ, అర్క బ్రహ్మ, కుమార బ్రహ్మ, గరుడ బ్రహ్మ, వీర బ్రహ్మ మరియు విశ్వ బ్రహ్మ. చాలా మంది యాత్రికులు ఫిబ్రవరి, మార్చి నెలల్లో జోగులాంబ దేవి ఆలయానికి వెళ్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే కృష్ణ పుష్కరాల సమయంలో జోగును సందర్శించడం ఉత్తమం. ఈ ఆలయం తుంగభద్ర, కృష్ణా నదుల ఒడ్డున ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా ప్రజలు స్నానం చెయ్యడానికి, పాపాలను పోగొట్టుకోవడానికి అక్కడికి వచ్చేవారు. జోగులాంబ దేవి ఆలయానికి సంబంధించిన ప్రసిద్ధ కథ ప్రకారం 6వ శతాబ్దంలో రససిద్ధుడు అనే ఒక్క సాధువు ఉండేవాడు. అతనికి నీచ లోహాన్ని బంగారంగా మార్చే శక్తి ఉండేది. ఆ సాధువు నవబ్రహ్మలు అని పిలువబడే ఆలయాల నిర్మాణంలో ఆలు పంచుకున్న పులకేశి రెండవరాలు సన్నిహితుడు. శివుని 9 నామాలు రససిద్ధుడు అందించిన ఔషధ మూలికల పేర్లేనని కూడా నమ్మేవారు. ఆలంపూర్లో 9 ఆలయాలు ఉన్నాయి. సిద్ధ రసార్ణవం ఒక్క తాంత్రిక కళ. తంత్రంలో చెప్పిన విధంగా ఎవరైనా ఉపాసన చేస్తే బాలబ్రహ్మలింగం, గణేశుని నాభి, సుబ్రహ్మణ్యుని తొడలు మరియు జోగులాంబదేవి ముఖం నుండి పాదరసం బయటకు వచ్చి ఔషధ మూలికల వాడకం ద్వారా బంగారంగా మారుతుందని అందులో పేర్కొనబడింది. హైదరాబాద్ బెంగళూరు హైవేపై హైదరాబాద్కు దక్షిణాన 200 కిలోమీటర్ దూరంలో ఈ దేవాలయం ఉంది. కాచిగూడ నుండి తుంగభద్ర రైలు రోజూ ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.